హాయ్, అందరికీ నమస్కారం. మరి వేసవి సెలవులు వచ్చేసాయి, పిల్లలకి పరీక్షలు అయిపోయాయి, స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. మరి ఈ విషయంగా ఓ చక్కటి కథ, పిల్లల పెంపకం గురించి. మనం అనుకోకుండానే బాగా పెంచుతున్నాము, పద్ధతిగా క్రమశిక్షణగా చేస్తాము మ్యాక్సిమం, కానీ ఏవో తప్పులు దొరుకుతూ ఉంటాయి మన పెంపకంలో. ఇటువంటి తప్పుల్ని సవరించుకోవడం కోసమనే ఓ చిన్న కథని మీ ముందుకు తెస్తున్నాను. ఒక విషయంగా మరి అవగాహన చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. ఓ చక్కటి కథ. చిన్నది కథ పేరు. హైదరాబాద్లోని ఒక పేరు ఉన్న రెస్టారెంట్లో కూర్చుని తాను ఇచ్చిన ఆర్డర్ అంతా తన భర్త సురేషు, పిల్లలు అక్షిత, అన్వయ్. సరిగ్గా అప్పుడే ఎంట్రన్స్లో నుంచి వస్తున్న కుటుంబాన్ని చూసి ఆనందంగా సుగుణ అంటూ ఎదురు వెళ్ళింది వసంత. అనుకోని ఘటనకు ముందు ఆశ్చర్యపోయినా వెంటనే వసు నువ్వా అంటూ కౌగిలించుకుంది సుగుణ. అబ్బా, 15 సంవత్సరాలైంది మనం కలుసుకొని అంటూ ఇద్దరూ తమ భర్తలను పిల్లలను ఒకరికి ఒకరిని పరిచయం చేస్తున్నారు. సరే, డిన్నర్ పూర్తి చేసుకున్నాక ఒకరికొకరు అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని కలుస్తూ ఉండాలి తప్పకుండా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వసంత, సుగుణ ఇద్దరు ఇంటర్ నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు కూడా. తర్వాత ఉద్యోగం, పెళ్ళి అంటూ ఎవరి జీవితాల్లో వారు సెటిల్ అయ్యారు. సుగుణకి కూడా వసంతలాగే ఒక కొడుకు జయంత్, కూతురు శ్రీజ. సుగుణ భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆనాటి నుండి స్నేహితురాళ్ళు ఇద్దరూ తిరిగి వారి స్నేహాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ఒక వీకెండ్ వసంత కుటుంబం వసంత వాళ్ళ ఇంటికి వచ్చేది. మగవారు ఇద్దరికీ కూడా వారి వారి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, రాజకీయాలు మాట్లాడుకుంటూ బోలెడంత కాలక్షేపం అయ్యేది. వసంత పిల్లలు, సుగుణ పిల్లలు నలుగురు కూడా దాదాపుగా ఒకే వయసులో ఉండడం వల్ల వసంత ఇద్దరు పిల్లలు కూడా చాలా కామ్గా ఉండడం, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని విసిగించకుండా చాలా సహాయంగా ఉండడం, వచ్చిన వారిని పలకరించిన తర్వాతే వారి ఆటల్లో మునగడం, పిల్లలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకుండా ఉండడం గమనించింది. పోనీ పెద్ద వయసు అంటే 12 ఏళ్ల బాబు, 10 ఏళ్ల పాప. తన పిల్లలు అదే వయసు, 13 ఏళ్ల బాబు, 10 ఏళ్ల పాప. కానీ ఇద్దరూ మొండి పిల్లలే, చెప్పిన మాట వినరు. ఎప్పుడూ పోట్లాడుకోవడం, ఎవరైనా వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అల్లరి చేయటం, ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళాక తాను పిల్లల్ని చితకబాదడం, అయినా ఆ పిల్లలు మాత్రం మామూలే అన్నట్లు ఉండడం, అన్నీ తలుచుకొని అదే విషయాన్ని వసంత దగ్గర ప్రస్తావించి బాధపడింది సుగుణ. చిన్నపిల్లలు కదా, పెద్దయ్యాక మార్పు వస్తుందిలే అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది వసంత. కానీ సుగుణ దానికి లేదు వసంత, మనం కలిసినప్పటి నుండి నేను గమనిస్తున్నాను, నీ పిల్లలు నా పిల్లల్లా కాదు, చాలా ఓర్పు ఉంది, ఇద్దరూ అలా ఉండడం అనేది నీ అదృష్టం అనే చెప్పాలి. నా పిల్లలు చూడు, చిన్నది కదా, అది ఏదైనా పేచీ పెట్టిందే అనుకో, పెద్దవాడు సర్దుకుపోవాలి కదా, అబ్బే అలా కాదు, వాడు కూడా దానితో పాటు సమానంగా పోటీకి వస్తాడు అని విసుక్కుంది సుగుణ. అగో, అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు సుగుణ. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, కానీ 1-2 సంఘటనలతో నిన్ను జడ్జి చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇప్పుడు నీ మాటలను బట్టి నాకు అర్థమైంది, ప్రతిదానికి నువ్వు చిన్నది అని దాన్ని వెనకేసుకురావడం వల్ల దానికి అది చేసే పని తప్పు అని తెలియకుండా పోతుంది. దానివల్ల అది ఏం చేసినా అమ్మ నన్ను ఏమీ అనదు అని ఒక ధైర్యం వచ్చేసింది. అదే దాని మొండితనంగా మారింది. అలాగే ప్రతిదానికి అతి చిన్నది, నువ్వు పెద్దవాడివి, అది చిన్నది, నువ్వు పెద్దవాడివి, నువ్వే ఊరుకోవాలి, నువ్వే సర్దుకుపోవాలి అంటూ వాడిని తగ్గిస్తూ వస్తున్నావు. వాడి మనసులో చెల్లిని ఏమీ అనరు, నన్ను మాత్రం ఊరికే అంటారు, తిడతారు అన్న భావన ఏర్పడింది. ఒకటి చెప్పు, వాడు పెద్ద, పాప చిన్న, ఈ అంతరాన్ని మనం తగ్గించగలమా? వాళ్ళ జీవితాంతం కూడా వాడు పెద్దే, అది చిన్నే. అలాగని జీవితాంతం అది ఏమి చేసినా సమర్థించలేం కదా.
తప్పొప్పులు చెప్తాము కదా, అదే చిన్న వయసులోనే మనం చెప్తూ ఉండాలి చిన్నది కదా అని గారాబం చేస్తూ పెద్దవాడిని అరుస్తూ ఉంటే అందుకు కారణమైన చెల్లి అంటే ఒక రకమైన ద్వేషమో లేదా మీరు వాణ్ణే అరుస్తారని, ఎందుకు వచ్చిన గోల అని పూర్తిగా దాన్ని ఇగ్నోర్ చేయడమో చేస్తాడు. ఇలా 2 విధాల వారి మధ్య అనుబంధం దూరం అవుతుంది కదా. అందుకే పేరెంట్స్ ఎప్పుడూ కూడా తప్పు జరిగినప్పుడు నిర్మోహమాటంగా ఉండడం నేర్చుకోవాలి. అలా తప్పు ఎవరు చేసినా ఇద్దరు సమానమే అన్న భావన పిల్లల్లో కలిగించాలి. ఆ తర్వాత పిల్లలిద్దరూ సఖ్యతతో మెలిగేలాగా ఉండాలంటే నేను పాటించే కొన్ని చిట్కాలు చెప్తా, ప్రయత్నం చెయ్యి. నెమ్మదిగా అయినా తప్పకుండా పిల్లల్లో మార్పు వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టింది వసంత. మనం పిల్లలకు చేసే సేవింగ్స్ కాకుండా పిల్లలకు కూడా సేవింగ్స్ చేయడం నేర్పిస్తాం కదా. రెండోది, పిల్లల బ్యాంక్స్ కొని పిల్లలకి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు వారి చేతులతోనే వేయించాలి. వారికి ఇమ్మని లేదా ఏమైనా కొనిపెట్టమని వారు లేని సందర్భాల్లో మనకి ఇచ్చినా సరే వారి చేతులకు ఇచ్చి వాళ్ళే వేసుకునేలా చేయాలి. అలాగే ఎవరికి ఎంత ఇచ్చినా సమానంగా పంచుకొని వేసేలా చూడాలి. కొందరు ఆడపిల్లలు లేదా అని ఆఖరి వారికి కాస్త ఎక్కువ ఇస్తుంటారు, లేదా పుట్టినరోజు అని ఒకరికి కాస్త ఎక్కువ ఇంకొకరికి కాస్త తక్కువ ఇస్తారు. అలాంటి సందర్భాలైనా సరే ఇద్దరూ పంచుకోవాలి అని స్ట్రిక్ట్గా చెప్పాలి. అప్పుడు పిల్లల్లో నాది నావి అనే స్వార్థం రాకుండా చేయగలం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా నాన్నో అమ్మో బిల్ పే చేయడం కాదు, పిల్లల బ్యాంకులో వారి డబ్బుతో ఫ్యామిలీకి ఖర్చు పెట్టడం కూడా నేర్పించాలి. పెద్దవి కాకపోయినా ఏ పానీపూరినో లేదా ఒక పూట టిఫిన్ బిల్లో కట్టించాలి. అప్పుడే వారికి కూడా ఫ్యామిలీకి ఖర్చు పెట్టడం బాధ్యత అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. పిల్లల్లో సఖ్యత ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకోవడం లాంటివి చేయగలుగుతారు. ఇవన్నీ పెద్ద చేయడం వల్ల వాళ్ళ చిన్నతనం మరింత అందమైన అనుభవాలతో నిండిపోతుంది కదా అంటూ ముగించింది వసంత. అప్పుడే అమ్మా చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు అంటూ వచ్చింది శ్రీజ. నువ్వేం చేసావో చెప్పు ముందు అన్నది సుగుణ. నేను వాడు డ్రాయింగ్ చింపేశాను అంది శ్రీజ. మరి తప్పు నువ్వు చేసి వాడు కొడుతున్నాడని జయంతిని దగ్గరికి తీసుకుని శ్రీజతో సారీ చెప్పించి వాడికి మళ్ళీ డ్రాయింగ్లో హెల్ప్ చేయి అని చెప్పి పంపి వసంత వైపు నవ్వుతూ చూసింది సుగుణ. బాగుంది కదండి కథ. నిజంగా చిన్న కథే కానీ ఇందులో చాలా విషయం ఉందండి. అందరూ గ్రహించి పేరెంటింగ్గా మరి ఈ సందేశాన్ని అన్వయించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటూ మీ హిమబాల.